People, welcome to our channel. Today's our topic is generation of DSBSC. ప్రీవియస్ వీడియోలో మనం దీన్ని టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అవన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఈ డిఎస్బిఎస్సి సిగ్నల్ ఎట్లా జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ దీని యొక్క డెరివేషన్. ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఏమేమి కన్సిస్ట్ అయ్యి ఉంటాయి అంటే ఫస్ట్ 2 AM మాడ్యులేటర్స్ అనేవి ఉంటాయి. ఒకటి లోకల్ ఆసిలేటర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీంట్లో 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి వీటికి అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఎట్లా అంటే ఇది ప్లస్ సైన్ ఉంటే ఇది మైనస్ సైన్తో అప్లై చేయాలి. తర్వాతకి మనకి ఈ లోకల్ ఆసిలేటర్ నుంచి మనకి క్యారియర్ సిగ్నల్ అనేది వస్తుంది. అంటే క్యారియర్ సిగ్నల్ C(t) = AC cos 2πfct కదా. సో ఇక్కడ రాసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ సిగ్నల్, ఇక్కడ క్యారియర్ సిగ్నల్ అనేది వస్తుంది కదా. సో మనకి 2 మిక్స్ అయితే మనకి అవుట్పుట్ ఏంటిది S(t) కదా. ఇది మనం ఫస్ట్ సిగ్నల్ కాబట్టి మనకి S1(t). అండ్ నెక్స్ట్ ఇక్కడ AM మాడ్యులేటర్, ఇక్కడ M(t), ఇక్కడ AC cos 2πfct కదా. ఇవి 2 మిక్స్ అయితే మన అవుట్పుట్ ఏంటిది S2(t) కదా. సో అట్లా. తర్వాత ఇప్పుడు బేస్ బ్యాండ్ సిగ్నల్ ఈజ్ applied to one of the AM modulator and as sign reversed the output of second modulator. ఇప్పుడు మనం ఫస్ట్ AM మాడ్యులేటర్ అనేది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే దాని అవుట్పుట్ అంటే S1(t) = AC × 1 + KA × M(t) cos 2πfct. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఎందుకంటే ఇది మన ఫస్ట్ AM మాడ్యులేటర్ అనేది మనం దాని అవుట్పుట్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత సెకండ్ AM మాడ్యులేటర్ అవుట్పుట్ అంటే సెకండ్ అంటే S2(t) కదా. S2(t) = AC × 1 - KA × M(t) cos 2πfct. ఇది మన సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అంటే మనకి S(t) కదా. మనం ఈ S(t)ని ఎట్లా రాసుకోవచ్చు అంటే S1(t) - S2(t). ఇక్కడ మనకి S1(t) అంటే ఏంటిదో తెలుసు, S2(t) కూడా తెలుసు కదా. సో మనకి వచ్చిన ఈ 2 వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ వి గెట్ S(t) = AC × 1 + KA × M(t) cos 2πfct minus AC × 1 - KA × M(t) cos 2πfct. నెక్స్ట్ ఎట్లా అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే AC × 1 AC నెక్స్ట్ AC × cos 2πfct. సో అట్లా మనం ఈ ఈక్వేషన్ని రాసుకోవాలి. అంటే AC cos 2πfct + AC × KA × M(t) cos 2πfct minus AC cos 2πfct + AC × KA × M(t) cos 2πfct. సేమ్ ఇక్కడ కూడా మనం ఈ 1తో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. తర్వాత ఇక్కడ మనం ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి AC cos 2πfct అండ్ -AC cos 2πfct ఉంది కదా. ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది ప్లస్ సైన్ ఇది మైనస్ సైన్. సో క్యాన్సిల్ అయితే మనకి S(t) మన DSBSC కదా. సో DSBSC = 2 × KA × M(t) - C(t). ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఈ రెండింటిని మనం సమ్ చేసినాం. అంటే ఇక్కడ 2KA ఉంది కదా, అంటే 2KA. మళ్ళీ నెక్స్ట్ తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్ ఏంటిది AC cos 2πfct కదా. మనం దాన్ని C(t) కూడా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏంటి S(t) DSBSC = 2KA × M(t) - C(t) కదా.
ఇందులో మనం ఇక్కడ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటిది కే కదా. ఇందులో మన ఇక్కడ మనకి అవుట్పుట్ బ్యాలెన్స్డ్ మోడల్ అవుట్పుట్ అనేది ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్ ఉంటుంది. అంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ ద ఎబో ఈక్వేషన్ ద స్కేలింగ్ ఫ్యాక్టర్ 2Ka the output of balanced modulator is equal to the product of M of t and C of t. ఇది మన జనరేషన్ ఆఫ్ డిఎస్బిఎస్సి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డిటెక్షన్ ఆఫ్ డిఎస్బిఎస్సి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ గాయ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.